ఆదికాండము 24వ అధ్యాయం. బహుశా ఈ వాక్యము ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఇదే వాక్యం ప్రకటించవలసి వస్తుందేమో, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. కొంత చెప్పి కొంత వదిలిపెట్టడానికి నాకు మనసు లేదు. కాబట్టి ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా, జాగ్రత్తగా వినండి, శ్రద్ధ కలిగి మీరు వాక్యం వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పలేని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్తాం ఒకేసారి. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడంట. ఎన్ని విషయాలు అంటే? అన్ని విషయాలు అంటే ఎన్ని? మళ్ళీ అన్నినా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి ఎన్ని విషయాల్లో ఆశీర్వాదం కోరుకుంటాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎలా సాధ్యం అది? ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలోనే అభివృద్ధి చెందగలుగుతాడు, ఒక జోనర్లోనే అతడు దీవించబడగలుగుతాడు, ఒక సెక్టార్లోనే అతడు స్థిరపడగలుగుతాడు. కానీ అబ్రహాం మాత్రం అన్ని విషయాలు, వ్యవసాయంలో దీవించబడ్డాడు, తను చేసేటటువంటి పనుల్లో దీవించబడ్డాడు, మందలు దీవించబడ్డాయి, పిల్లలు దీవించబడ్డారు, కుటుంబం దీవించబడింది, తనతో పాటు ఉన్నటువంటి సమాజం కూడా అబ్రహామును బట్టి, అంటే అన్ని విషయాల్లో అబ్రహాం దీవించబడుతున్నాడు. ఎలా? కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, ఏమండి, అబ్రహాములో దేవుడు ఏం చూసి అబ్రహామును అలా దీవిస్తూ ఉన్నాడు? అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దీవించడానికి దేవునికి అబ్రహాములో నచ్చినటువంటి లక్షణాలు ఏంటి? ఈరోజు అబ్రహామును దీవించడం మాత్రమే కాదండి, దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా ఒక వాగ్దానం రాశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంటుంది. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? వాగ్దానము ఒకసారి చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏమని రాయబడింది ఇక్కడ? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోయింది ఎందుకో తెలుసా? శాపములో మనం విడిపించబడి అబ్రహాములాగా దీవించబడాలని. స్తోత్రం చెప్పండి. ఎలా దీవించబడాలని? అబ్రహాములాగా దీవించబడాలని. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఏమంటే మన పిల్లల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. పిల్లలకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. నువ్వేమవుతావు అనేసి అడిగారు అనుకోండి. ఒకవేళ ఏమండి, ఇప్పుడు రత్నక వాళ్ళ అమ్మాయి ఉంది, వరిసిత ఉంది, నువ్వేమవుతావు అమ్మ అంటే నేను IAS అవుతానండి అనే చెప్తుంది, కలెక్టర్ అవుతానంటుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నా మరికొంతమంది నేను డాక్టర్ అవుతానన్నారు. సామ్యూల్ రాజుని అడిగితే నేను పాస్టర్ అవుతానన్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందమ్మా? అలా ఒక్కొక్కరు అడిగితే ఒక్కొక్కరు, కొంతమంది ఏమో నేను సివిల్ ఇంజనీర్ అవుతానని కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలంటూ ఉన్నారు, కొంతమంది నేను ఫారెన్ వెళ్ళాలంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. మా పిల్లలు ఈ రేంజ్లో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఎట్లా దీవించబడాలి, ఈ స్థితికి నా పిల్లలు ఆశీర్వదించబడాలనే ఆశ ప్రతి తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది. స్తోత్రం చెప్దామా? ఒకవేళ పిల్లల్ని అడిగాం అనుకో, అసలు నువ్వు సాఫ్ట్వేర్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళని ఇన్స్పైర్ చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. అర్థమైందా? వాళ్ళని ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి అతనిలాగా నేను కూడా ఎదగాలి, అతనిలాగా నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క పర్సన్ తనకు రోల్ మోడల్గా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు తన పిల్లలను, తన ప్రజలను దీవించాలనుకుంటున్నాడు. ఎలా దీవిస్తావు ప్రభా అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరినీ,
జల్లెడు బట్టి ఒక వ్యక్తి పేరుని దేవుడు చెప్తూ ఉన్నాడు. అమ్మ అర్థం ఉందా? బైబిల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు? కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లను, వాళ్ళందరి జీవితంలో జల్లెడు బట్టి నా పిల్లలను దీవిస్తే కనుక అబ్రహాములాగా దీవిస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదండి. ఏమండి, ఇప్పుడు మనం టాప్ రేంజ్ లో ఉన్న వాళ్ళని ఎంచుకుంటామా, లేకపోతే కింద వాళ్ళు మనం ఎంచుకుంటామా? అంటే బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కన్నా అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది. అలాంటి ఆశీర్వాదం నా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అలాంటి ఆశీర్వాదం నా పిల్లలు పొందాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఆశీర్వాదం? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటండి? ఈరోజు మనకు ఎలాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అక్కడ రాయబడి ఉంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామముని గొప్ప చేయదును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నాడమ్మ దేవుడు అబ్రహాంతో? నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. అప్పటికి అబ్రహాం పిల్లలు ఉన్నారా? లేరండి. ముసలోడు, 75 సంవత్సరాల వయసు, పిల్లలు లేరు. పిల్లలు పుడతారనే నమ్మకం కూడా లేనటువంటి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా నిన్ను గొప్ప జనంగా చేస్తా. గొప్ప జనంగా నువ్వు, నేను నా భార్య, మేము వృద్ధాప్యంలో ఉన్న మాకు పిల్లలు లేరని నువ్వు ఏడుస్తున్నావు. లేదు, నేను గొప్ప జనంగా మారుస్తా. స్తోత్రం చెప్పండి. ఏమండి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్తాను. అంటే నీ పేరు ఫేమస్ అవుతుంది ఈ ప్రాంతం అంతా. ఏమండి, నువ్వు ఫేమస్ ఫిగర్ లాగా ఉంటావు, ఫేమస్ పర్సన్ లాగా నువ్వు ఉంటావు అనేసి దేవుడు అబ్రహామును దీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా దీవించాడో తర్వాత వచ్చిన రాయబడి ఉంటుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించి. ఇదండి అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఏంటమ్మా ఆశీర్వాదం ఏంటి? నిన్ను ఆశీర్వదించిన వ్యక్తిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవడైనా ఒకవేళ పొరపాటును దూషించాడు అనుకో, పొరపాటు నిన్ను ఒకవేళ శపించాడు అనుకో, నిన్ను అచ్చేత ఇచ్చేత అన్నాడు అనుకో, నేను చూసుకుంటాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏమండి, ఇప్పుడు ఈమె అబ్రహాం అక్కడ ఉన్నాడు, అన్న అబ్రహాం అనుకోండి, ఏమండి, నేను దీవించబడాలనుకుంటే గనక ఇప్పుడు నేను ఎవరిని దీవించాలి? ఆయన దీవిస్తే నేను దీవించబడతాను. అమ్మా కుర్చీ ఒకటి ఇవ్వండి అన్నకి. స్తోత్రం చెప్తామా. ఇప్పుడు నేను అన్నను దీవిస్తున్నాను అనుకోండి, దేవుడు నన్ను దీవిస్తాడు. అమ్మ విన్నారా? అంటే నాకు దీవెన కలగాలంటే నేను అన్నం దీవించాలి. ఆయన దీవిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. నాకు ఒకవేళ అన్న మీద పాపం వచ్చి నేను ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నాను అనుకో, దేవుడు నన్ను చెప్పండి శపిస్తాడంట. అంటే ఎవ్వడు దూషించలేనటువంటి ఆశీర్వాదం అబ్రహాము కోపం వచ్చిన ఆడికే నష్టం. చెప్పండి, ఆడికి కోపం వచ్చిన ఆడికే నష్టం. ఎందుకు? పొరపాటును నోరు జారి అబ్రహామును ఒక మాట అంటే వాడు అయిపోయినట్టే. అది అబ్రహాం ఆశీర్వాదం. ఈరోజు దేవుని ప్రజలుగా మనకు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు మనకి. స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకున్నావేమో దారిని పోయే ఎవడో నన్ను దూషించాడండి, నన్ను శపించాడండి, శాపనార్థాలు పెట్టాడండి, మిరుమిరులాడుతా చూసుకుంటూ పోతున్నాడండి. ఏమండి, నా ఇంటి ముందు నిలబడే గంట సేపట నిలబడి చూశాడండి. ఈ పప్పులేమి ఎందుకు? నీ మీద అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెప్పండి. ఏ ఆశీర్వాదం ఉందమ్మా? అబ్రహాము ఆశీర్వాదం నీ మీద ఉంది. ఏమండి, ఎదుటి వ్యక్తి కీడు చేయాలని నీ దగ్గరికి వస్తే వాడికి నష్టం, వాడే నష్టపోతాడు. ఎంత నిన్ను నష్టం చేయాలని చూస్తున్నాడో వాడు అంతకంతకు నష్టపోతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విషయం అర్థం కాక మా మీద దేవుని యొక్క ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం మా మీద ఉందని అర్థం కాక జయంతిపురంలో ఒక వ్యక్తి మాకు కీడు చేయాలని చూసి, జాగ్రత్తగా, మాకు ఇల్లు లేదు అక్కడ. అప్పట్లో ఇల్లు లేనటువంటి సమయంలో మేమున్నటువంటి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది, అద్దిల్లు. ఏమండి, ఎటెలాలో తెలియట్లేదు, ఎక్కడ ఇల్లు లేదు. అతను చచ్చిపోవలసిన వాడు మా ప్రార్థన ద్వారా బ్రతికాడు, కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు. అప్పుల పాలైన వాడు అప్పుల్లోంచి బయటకు వచ్చి అప్పులను తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత దేవుని మందిరానికి ఒక 2 సెంట్ల స్థలం, అంటే ఒక 100 గజాల స్థలం ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మొక్కుబడి చేసుకొని ఆయన అన్నాడు, ఏమండి, ఇంటికి వచ్చి అన్నాడు, అమ్మా నువ్వు నా తోబుట్టు లాంటి దానివి,
కాబట్టి నేను దేవునికి ఇస్తానని ఒక 100 గజాల స్థలం, 2 సెంట్ల స్థలం నేను మొక్కుబడి చేసుకున్నాను కదమ్మా. ఇది అక్కడ నాకు 4 సెంట్ల స్థలం ఉంది, 200 గజాల స్థలం ఉంది. అందులో 100 గజాలు మీరు సెపరేట్ చేసుకొని అందులో మీరు ఇల్లు వేసుకోండి. ఆ దేవుని మందిరానికి ఇస్తానన్నాను కాబట్టి మీకే గది, మీరు వేసుకొని ఉండండి అన్నాడు. చాలా నమ్మబలికింది. మేము అప్పటికన్నా, అన్నా మీకు 3 ఆడపిల్లలు కదన్నా, ఈ స్థలం తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నా, వద్దన్నా మేము ఎక్కడైనా అద్దెకుంటామన్నా అంటే, లేదమ్మగారు, లేదయ్య గారు, మేము అసలు మీ ప్రార్థన లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళం. చచ్చిపోవడానికి ఇష్టం తెచ్చుకున్నప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేశారు, మీరు వచ్చి మాట్లాడినప్పుడు ఆ విశ్వం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు, మరణం నుంచి తప్పించాడు, నేను దేవునికి ఇవ్వాలనుకున్నా అది దేవునికే అని ఖచ్చితంగా చెప్పారు. చెప్పినప్పుడు మేము అక్కడ ఇల్లు వేసుకున్నాం. ఇల్లు వేసుకున్న తర్వాత ఏమండి, అదంతా కూడా పెద్ద అడవిలాగా ఉండేది, కరకంటి చెట్లు ఉండి. ఏమండి, ఆ రోడ్డు నుంచి వస్తుంటే అంతా కూడా రుప్పలే, మొత్తం చెట్లు పొదలు. అలాంటి చోటకి వెళ్ళాం, లోపల శుభ్రం చేసుకున్నాం. ఇక ప్రభు మాకు ఏమీ లేకుండా వచ్చాం, మాకు ఒక ఇల్లు ఇవ్వబోద్దాం ప్రభు అని చెప్పి, ఏమండి, ఒక 30,000 రూపాయలు అప్పు తెచ్చుకొని రేకులు కొనుక్కు తెచ్చుకొని, సిమెంట్ రేకులు కింద నుంచి ఇలాంటి సిమెంట్ ఫోల్స్ తెచ్చుకొని, ఏమండి, ఇక్కడ మనకి చర్చికి వేశారు కదా ఇస్రాయేల్ గారు, ఆయన వచ్చి ఆ రోజు ఫ్రీగా ఆ షెడ్ వేసి పెట్టింది. అయ్యగారు, ఏం కాదండి, నాకు ఏమొద్దు డబ్బులు, నేను మీకు చేస్తే నాకు దీవెనే అని చెప్పి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఎంట పెట్టుకొని వచ్చి ఆయన ఆ వ్యక్తికి కూలిచ్చి ఆయన షెడ్ వేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. షెడ్ వేసుకుని చుట్టూ పిల్లలందరూ ఏం చేశారంటే, చర్చికి వచ్చి పిల్లలన్నా గోడలు కట్టుకోవడానికి డబ్బులు లేవు కదా, ఏమండి, అడవికి వెళ్ళి ఈ దడులు కడతారు కదండి, గోదాడు కట్టి అది నరుకొద్దామన్నా, చుట్టూ దడి కడదాం, చలి రాకుండా ఏమి రాకుండా ఉంటాయని చుట్టూ అది నరుకొచ్చి చుట్టూ దడి కట్టింది వాళ్ళు. అమ్మ వింటున్నారు, గోడలాగా చుట్టూ కట్టారు. పాస్టమ్ గారు ఒక 2 అడుగుల మందం, ఏమండి, పిల్లలందరూ వచ్చి దాన్ని మట్టితో అలికిండ్రు. హల్లెలూయా. లోపలంతా కింద మొత్తం అక్కడ 4 సెంట్ల స్థలం మేము క్లీన్ చేసి ఒక 20 ట్రక్కులు మట్టి వేయించి ఉంది దాంట్లో, సొంత డబ్బులతో వేయించి మేమున్న దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ షెడ్ వేసుకున్నాం. ఇప్పుడు ఏమండి, ఆ యొక్క పాడుపడిపోయినటువంటి ఆ యొక్క ఏరియాలో, ఆ యొక్క స్థలాల్లో అది రోడ్డుకి ఏదో అర్థంలాగా మెరుస్తా ఉంది. ఇప్పుడు ఎందుకు, చుట్టూ శుభ్రం చేస్తాం, దాంట్లో మట్టి తోలించినాం, మేము ఇల్లు వేసుకున్నాం. అక్కడ దాకా వెళ్ళడానికి ఒక పెద్ద దారిలాగా, ఇంత ఇంత వెడల్పు దారి కూడా నరికి శుభ్రం చేసుకున్నాం బండి పోవాలని. హల్లెలూయా. రోడ్డుకి అద్దంలా కనబడుతూ ఉంది. చుట్టూ పోయి వాళ్ళు అంటున్నారంట అతనితో, ఒరే అక్కడ పాస్టర్ గారు ఉంటున్నాడు, అక్కడ ప్రార్థన ఎడుతున్నాడు, ఇక ఆ ఇల్లు ఇంకా ఆ స్థలం నీకు రాదు, ఇక ఆవిడ ప్రార్థన ఎడుతున్నాడు కాబట్టి ఇంక నువ్వు దాన్ని మర్చిపోవడమే. ఎంత రేటు ఉందిరా, ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఏమండి, ఫ్యాక్టరీకి దగ్గర ఉన్నటువంటి స్థలం నువ్వు దేవుడికి ఇస్తావా, పాస్టర్ గారికి ఇస్తావా, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు చూసుకో అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే 15 రోజులకి ఆయన మా మీద గొడవ పెట్టుకొని మా స్థలం ఆక్రమించాడు, మా స్థలం లాక్కున్నాడని పంచాయతీలో పెట్టాడు. అర్థమవుతుందా? పంచాయతీ చేసే పెద్దలు ఏమండి అతన్నే తిరిగి తిట్టి, ఆ పాస్టర్ గారు మన ఊరిలో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఆయన ఎలాంటోడో మాకు తెలుసు, ఆయన ఎక్కడ అంటాడో మాకు తెలుసు. నేను పంచాయతీ దగ్గరికి వెళ్తే మీరు రావడం ఏంది అయ్య గారు, మీరు ఇంటికి పోండి, వీడు తిన్నదరక్క, వీడు ఎట్లా చేశాడు, వీడితో ఎలా మాట్లాడలో మేము మాట్లాడతామని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించి అతన్నే ఏమండి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చి వెనక్కి పంపించారు. అందులోంచి ఉన్నదంతా పీక్కొని మేము బయటకు వచ్చాం. అమ్మ వింటున్నారా? బయటకు వచ్చి అప్పుడు మన విశ్వాసులు ఏమంటే వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటే ఆ సామాన్లన్నీ ఖాళీ చేసి వేరొక ఇల్లు వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఆ ఇల్లు మాకు రెంట్కి ఉండడానికి ఇచ్చాం. ఏ స్థలం దగ్గర అయితే మమ్మల్ని ఖాళీ చేయించాడో ఆ పక్కనే మేము ఇల్లు కట్టుకున్నాం. పక్కనే ఆ స్థలం పక్కనే మేము స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాం. 4 గదుల మేడ, ఏమండి 4 గదుల ఇల్లు, స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నాం. ఏ స్థలం అయితే ఆశపడి అతను మమ్మల్ని ఖాళీ చేయించాడో ఆ స్థలాన్ని నమ్ముకున్నప్పుడు నిలువు నేల లేకుండా రోడ్డు మీద ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసు ఈ మాట? అబ్రహాము ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను దీవించాలనుకున్న వాడిని దేవుడు దీవిస్తాడు. నీకు కీడు చేయాలనుకొని నీకు ఎదురు తిరిగిన వాడిని దేవుడు శపిస్తాడు. కావండి, అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఈరోజు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అది. మరి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఆశీర్వాదం మనకు కలగాలంటే మనం ఏం చేయాలి?
ఏం చేయాలంటే అబ్రహాములాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మాట్లాడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేడం గారు ఉన్నారు వెనకాల, కాబట్టి ఆవిడ సూపర్వైజర్ గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీరు చేసే ఉద్యోగం నాకు రావాలంటే ఏం చేయాలంటే, మేడం ఏం చెప్తారు తెలుసా? నేను చదివినట్టు నువ్వు చదవాలా అమ్మా, నేను రాసిన పరీక్ష నువ్వు అందులో క్వాలిఫై అవ్వాలా, అంతే కదా. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి ఈ ఉద్యోగం నాకు కావాలంటే నువ్వేం చేయాలి? అతను ఏ కోర్స్ చదివాడో ఆ కోర్స్ నువ్వు చదవాలి. అతడు ఏ ట్రైనింగ్ తీసుకున్నాడో ఆ ట్రైనింగ్ నువ్వు తీసుకోవాలా. ఆ ఎగ్జామ్ రాయాలి, అందులో నువ్వు క్వాలిఫై అవ్వాలా, ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలా, అప్పుడు నీకు ఆ జాబ్ వస్తుంది. అలాగే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించాలనుకున్నాడు. మరి ఆ దీవెన మనకు రావాలంటే అబ్రహాము ఎలా బ్రతికాడో అలా మనం బ్రతకాల. అబ్రహాము ఏ రకంగా దేవుని కొరకు నిలబడ్డాడో అలా మనం దేవుడి కొరకు నిలబడాలి. అబ్రహాము దేవుని కొరకు ఎలా ఏం చేశాడో ఆ పని మనం దేవుని కొరకు చేయగలగాలి. అబ్రహాము అంటే సమర్పణ మనకు ఉండాలి. అబ్రహాము అంటే భక్తి జీవితం మనకు ఉండాలి. అబ్రహాము అంటే ప్రార్థన మనకు ఉండాలి. మనం అబ్రహాములాగా మనం ఎప్పుడైతే దేవుని పట్ల యథార్థంగా ఉంటామో, దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మనల్ని కూడా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాము అంటే ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? నేను అబ్రహాములా దీవించబడాలండి. స్తోత్రం చెప్పండి. అయితే అబ్రహాములా దీవించబడాలంటే ఇదిగో బైబిల్ గ్రంథంలో అబ్రహాము కొన్ని గుణాలు కలిగి ఉన్నాడు, కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆ లక్షణాలను చూసిన దేవుడు ఫిదా అయ్యాడు అబ్రహాం పట్ల. అబ్బా, నాకు నచ్చావు అబ్రహాం, నేను దీవిస్తా పో అన్నాడు. ఏంటి ఆ లక్షణాలు, ఏంటి ఆ గుణాలు? ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. స్తోత్రం చెప్దామా? ఏమంటే ఇక్కడ ఒక 12 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని? చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి ఒక 12 చెప్తాను. ఈరోజు 12 చెప్పడానికి అవ్వకపోవచ్చు, అందుకే వచ్చే వారం కూడా ఏమంటే ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తానని చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒకటి లేదా 2-3 చెప్పుకుందాం. ఏమంటే టయాన్ని బట్టి ఒక 2-3 చెప్పుకుందాం. ఒకవేళ 2-3 అవ్వకపోయినా ముగించుకుందాం, బాధ ఏం లేదు. మనం మళ్ళీ వచ్చే వారం నేర్చుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. మనం ఎన్ని చెప్పుకున్నాం అనేది పక్కన పెడితే విన్న దాని ప్రకారం బ్రతుకుతున్నామా లేదా అనేది ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. అంతే కదండి. ఇప్పుడు వెనకాల అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆటో ఉంది, ప్రతి వారం ఆటో ముచ్చట వస్తుంది మనకి. స్తోత్రం చెప్పండి. పోయినాను కూడా ఆటో ముచ్చట. కాబట్టి ఇప్పుడు రవాణా పొద్దున్నే పోయింది ఆటోకి, సాయంత్రం చీకటి పడ్డకు వచ్చాడు. ఎన్ని గంటలు రోడ్డు మీద ఉన్నాడన్న పక్కన పెడితే ఎన్ని కిరాయిలకు వెళ్ళాడు అనేది కదా అమ్మ, అంతే కదా. ఇప్పుడు రోడ్డు మీద ఆటో పెట్టుకుని కూర్చుంటే ఉపయోగం ఏముంటుంది? కిరాయికి వెళ్ళి తోలితేనే కదా పైసలు వచ్చేది. అలాగే నువ్వు ఎన్ని లక్షణాలు విన్నావు అనేది పక్కన పెడితే ఆ గుణాల్లో ఎన్ని నేర్చుకున్నావు, ఎన్ని కలుగున్నావు, దానికి తగినట్టుగా నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నావు అనే దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి అబ్రహామును దీవించడానికి దేవుడు అబ్రహాములో చూసిన కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమండి, వాటిని ఈరోజు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదామా? తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందిన. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. అమ్మ, ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడు? ఏమండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి లేచి నేను నీకు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నానో అక్కడికి వెళ్ళాను. స్తోత్రం చెప్దామా? ఏమండి, ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలంట? బంధువులను వదలాలి, స్నేహితులను వదలాలి, ఏమండి తన ఉన్న ఊరును వదలాలి, ఏమండి దాంతోపాటు తండ్రిని కూడా విడిచిపెట్టి బయటికి రావాలి. అప్పుడు నేను దీవిస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము గారు ఏమి తడుపుకోకుండా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము అన్ని వదులుకొని బయటకు వచ్చాడండి. దీన్ని బైబిల్ భాషలో విధేయత అంటారు. ఏమంటారమ్మా? చెప్పండి. అబ్రహాములో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి? విధేయత. దేవుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినే లక్షణం, విధేయత చూపించే గుణం అబ్రహాముకు ఉంది. అందుకే అబ్రహాం దీవించబడ్డాడు. ఎలాంటి పరిస్థితుల్లో విధేయత చూపించాడో తెలుసా?
ఏమండి ఆ పైనే తెరాహు ఎక్కడ చచ్చిపోయాడంటే హారానులో చనిపోయాడు. ఈ అబ్రహాం అప్పటికి హారాను అనే పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్న అబ్రహాముతో మాట్లాడి, నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి రా, నేను దీవిస్తానన్నాడు. ఏమండి ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత వదిలేసి రావడం ఈజీయే, కానీ అది మనకి, యూదులకు కాదు. ఏమండి యూదులకి, ఇశ్రాయేలీలకి ఆ స్థలాన్ని వదులుకొని రావడం వాళ్ళకి అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇప్పుడు అబ్రహాముకి ఒకే ఒక జ్ఞాపకం ఉంది. ఏంటా జ్ఞాపకం తెలుసా? ఇది నా తండ్రి సమాధి. ఏంటమ్మా? అప్పటికే అబ్రహాము గారు సుమారుగా 1500 కిలోమీటర్ల ప్రయాణం చేసి తన సొంత ఊరును వదిలిపెట్టి హారాను అనే పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నాడు. దేవుని మాట విని హారానులో తన తండ్రి చచ్చిపోయాడు, అక్కడ సమాధి చేశాడు. అక్కడ 12 సంవత్సరాలు ఆగిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? మాట్లాడలేదు. 12 సంవత్సరాలు అక్కడ ఆగిపోయినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా నువ్వు హారాన్లో ఉన్నది చాలు, కానీ ఇప్పుడు నేను చూపించే దేశానికి వస్తే కనుక నేను దీవిస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాం గారు తన తండ్రి సమాధిని వదులుకొని బయటికి రావడానికి ఏమండి విధేయత చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పమా. దేవుని బిడ్డలారా, యూదులు సమాధిని చాలా గౌరవిస్తారు, సమాధి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. హల్లెలూయా. మీకు మాట చెప్పనండి, వారు ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే వాళ్ళు బతికుండగానే వాళ్ళ సమాధిని వాళ్ళే నిర్మించుకుంటారు. మనకులాగా భూమిని గుంట తవ్వి గుంటలో సమాధులు కాదాలి. ఏమండి కొండలను తొలిచి ఒక గుహలా చేసుకొని అదొక సమాధి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అంటే గుహలుగా చేసుకొని ఎదురుగుండా ఒక రాయి అడ్డుపెట్టి లోపల మనిషిని పాతిపెట్టి బయటకు వస్తారు. ఇప్పుడు లాజరుని సమాధిలో పెట్టారు కదా, రాయి తొలగించండి బయటికి పిలవన్నాను. హల్లెలూయా. ఇప్పుడు రాయి తొలగించిన బయటికి రావడం ఏంటి? మట్టి తవ్వద్దా? ఎందుకంటే అతను కూర్చుంది మట్టిలో కాదు, ఎక్కడ? గుహలో. స్తోత్రం చెప్తామా. ఎవరు యూదుల సమాధులన్నీ అలా ఉంటాయి. యేసు ప్రభుని ఎక్కడ పెట్టారు? ఒక గుహలో, అదొక సమాధి. ఆ సమాధి ఎవరిదో తెలుసా? యేసు ప్రభుని పెట్టిన సమాధి అరిమత్తయి యోసేపు అనే ఒక రాజ్యసభ సభ్యుడిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడండి, ఒక రాజకీయ నాయకుడు. ఆయన దేవుని బిడ్డలారా, సన్హెద్రిన్ సభ అని ఉంటది, అందులో 70 మంది మాత్రమే ప్రధానులు ఉంటారు. ఆ 70 మందిలో ఇతను ఒకడు. అతను బతికుండగానే ఒక సమాధిని తొలిపించుకున్నాడు. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. యేసు ప్రభువుని సమాధి చేయడానికి సమాధి లేదు ఆ సమయంలో. ఇదిగో యేసు ప్రభువుని నా సమాధిలో పెట్టండి అని అరిమత్తయి యోసేపు తన సమాధిని ప్రభువుకి అప్పగించాడు. స్తోత్రం చెప్దామా. అంటే వారు బతికుండగానే సమాధులు తొలిపించుకుంటారు. ఎందుకంటే నేను చచ్చిన తర్వాత నన్ను ఏడ పెడతాడు ఇడు, ఆ సమాధి చేస్తాడు. స్తోత్రం చెప్దామా. కాబట్టి వాళ్ళు బ్రతికుండగానే ఒక సమాధిని తొలిపించుకుంటారు. వాళ్ళకి సమాధి అంటే అంత ఇష్టం. ఎందుకు ఇష్టమండి? ఎందుకంటే దేవుడు సమాధుల్లో ఉన్నటువంటి వారిని లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడనే నమ్మకం వారికి. పునరుత్థానం ఉందిరా, సమాధి చేయబడినటువంటి మేము మరలా తిరిగి లెగిస్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం అనే నమ్మకం వారికి ఉంది. కాబట్టి వారి సమాధిని అంత భద్రంగా జాగ్రత్త చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్దామా. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన 120 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలమ్మా చెప్పండి? 120 దినాలు ఉపవాసం ఉండి, ఎవరి రాజుగారికి గిన్నెందించే ఉద్యోగం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, రాజు దగ్గర ఉద్యోగం. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ గిన్నె పట్టుకొని రాజుకి ఇస్తుంటే అతని యొక్క మొహం వికారంగా కనబడింది, నీరసంగా కనబడింది. రాజుగారు అడుగుతున్నాడు, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నెహెమ్యా నీకు వ్యాధి ఏమి లేదు కదా, నీకు జబ్బు ఏమి లేదు కదా, ఎందుకు నీరసంగా ఉన్నావు, ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు బలహీనంగా కనబడుతున్నావు? నీవు మనోవ్యాధి చేత మనోచింతన చేత నువ్వు ఎట్లా ఉన్నావని నాకు అర్థమవుతుంది. మానసికంగా నువ్వు చాలా నలిగిపోతున్నావు లోపల, నాకు నువ్వు చెప్పట్లేదు, అసలు ఎందుకు అలా ఉన్నావు నాకు చెప్పన్నాడు రాజు. అప్పుడు నెహెమ్యా గారు అంటాడు, ఏమన్నాడు తెలుసా? నా పితరుల సమాధులు ఉన్న పట్టణం అగ్ని చేత కాలిపోతే నేను అలా సంతోషంగా ఉండగలను. ఏం కాలిపోయిందంట? పితరుల పట్టణం కాదు, సమాధుల పట్టణం కాలిపోయింది. అది నెహెమ్యా గారి బాధ. స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. అంటే వారు చెయ్యబడినటువంటి సమాధులకు అంత విలువిచ్చేటటువంటి ఆచారం, వారి సాంప్రదాయం అది. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? అలాంటి పరిస్థితులు అబ్రహాముకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఆ సమాధి వదిలిపెట్టి బయటికి రాండి. ఎక్కడి నుంచి అంటే తనకున్న ఎమోషనల్ అది ఒకటే.
తన తండ్రితో తనకున్నటువంటి ఆ తీపి గుర్తు అన్నది ఒకటే, నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, నా తండ్రి సమాధిది అని. ఆ సమాధిని చూసినప్పుడు నా తండ్రి నాకు గుర్తు వస్తాడు అనేటటువంటి, ఏమండి, ఒక ఒక బంధం, తండ్రితో మిగిలిన బంధం అదొకటే. అక్కడి నుంచి బయటికి రా అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? ఈరోజు ఏమండి, విధేయత అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, ఏ విషయాల్లో అయితే నీ మైండ్ అక్కడ సెట్ అయిపోయిందో, ఏమండి, ఏ స్థలంలో అయితే నువ్వు ఏమండి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఇరుక్కుపోయావో, దేవుడు మాట్లాడినప్పుడు అక్కడి నుంచి బయటకు రాగలుగుతావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉంటున్నావా? అక్కడి నుంచి బయటకు వస్తున్నావా? దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు నీ అలవాట్లు మార్చుకోమని మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు ఆ రకమైనటువంటి సంబంధాలు వద్దురా అక్కడి నుంచి బయటకు రాని మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు ఈ విధమైన స్నేహాలు వద్దు దాంట్లోంచి బయటకు రాని మాట్లాడుతున్నాడు. అబ్రహామును పిలిచినట్టు నిన్ను ఎన్నోసార్లు దేవుడు పిలిచాడు. నీ బంధువుల యొద్ద నుంచి, ఏమండి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి నువ్వు బయటికి రా అని పిలిచాడు అబ్రహామును. అబ్రహాం లోబడ్డాడు, విధేయత చూపించాడు. నీతో కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఇదిగో ఇది చేయొద్దు, ఈ స్థలంలో నువ్వు ఉండొద్దు, ఈ విధానం నీకొద్దు, ఈ అలవాటు నీకొద్దు, ఈ రకమైన స్నేహం నీకొద్దు, నువ్వు బయటికి రా అని దేవుడు పిలిచినప్పుడు మరి నువ్వెందుకు విధేయత చూపించట్లా? అబ్రహాం విధేయత చూపించబడ్డాడు, అబ్రహాం దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు అన్నాడు, అబ్రహాము వంటి ఆశీర్వాదం నీకు కావాలంటే, ఏమండి, ఎంత కష్టమైనటువంటిదైనా, వదులుకోవడానికి ఇష్టం లేనిదైనా నువ్వు దేవుని కొరకు వదులుకోన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మొదటి లక్షణం అది. ఏమండి, అబ్రహాము తండ్రిని వదిలాడు. ఓకే, తండ్రిని వదిలితే తండ్రి సమాధిని వదులుకొని బయటకు వచ్చాడు. మళ్ళా 25 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏమంటే క్షమించాడు, 25 కూడా కాదు, 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత దేవుడికి మరలా డౌట్ వచ్చింది. అబ్రహాములో నా మాట పట్ల విధేయత తగ్గిందా, పెరిగిందా, అది కాపాడుకున్నాడా లేదని దేవుడికి డౌట్ వచ్చి అప్పుడు మళ్ళీ ఇంకొకటి అడిగాడు. ఏమడిగాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని నాకు బలి ఇవ్వగలవా? స్తోత్రం చెప్పండి. అప్పటికి 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అంటే 100వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. కొడుకు 25 సంవత్సరాలు వచ్చింది. అమ్మాయి విన్నారా? అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత మరలా అడుగుతున్నాడు, అరే అబ్రహాముని తండ్రి సమాధానం అంటూ వదిలాడు, మరి నా కోసం కొడుకును వదులుతాడా? నా కోసం పిల్లలను వదలగలడా? నా మాటకు లోబడతాడా, తిరగబడతాడా? ఒకసారి టెస్ట్ చేద్దాం, పరిశోధిద్దామని ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంటది. యెహోవా అబ్రహామును పరిశోధించింది. ఏమండి, అది చదువుతా మాట ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? టెస్ట్ చేస్తున్నాడు. ఒరే, ఒకప్పుడు తండ్రి వదలమంటే వదిలాడు, దేశం వదలమంటే వదిలాడు, లేక కొడుకునిచ్చాను, ఇప్పుడు ఈ కొడుకుని నా కోసం వదులుతాడా? అంటే నన్ను ప్రేమిస్తున్నాడా, వాడిని ప్రేమిస్తున్నాడా? నేనంటే ఎక్కువ విలువ ఉందా, లేదంటే కనుక తనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కువ మనసు పెడుతున్నాడా? ఒకసారి టెస్ట్ చేద్దాం అని దేవుడు అబ్రహమా అని పిలిచాడంట. చిత్తం ప్రభువా అన్నాడంట అబ్రహం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి నేను నీకు చూపించే దేశంలో నా కోసం బలిగా అర్పిస్తావా అని. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, అనగానే వామ్మో, ఈ కొడుకు లేక ఎంతో ఏడ్చాం, ఈ కొడుకు లేక ఎంతో అల్లల్లాడాం. 25 సంవత్సరాలు ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, 25 సంవత్సరాలు ఏ రకంగా మేము, ఏమండి, ఏ విధానంలో కూడా మేము సంతోషించినటువంటి ముచ్చట లేదు మా కుటుంబంలో. నా భార్య అలా ఇంట్లోనే ఉండి ఏడ్చేది, ఎక్కడికి వెళ్ళా ఒక అవమానం ఎదురుపడేది. ఆ అవమానాలు తీరింది నా కొడుకు వల్లే కదా. ఇప్పుడు ఆ కొడుకుని వదిలేమంటే ఎట్లా? స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎందుకంటే పిల్లలు లేనటువంటి వాళ్ళని సూటుబాటు మాట్లాడేది ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా ఉంది. అమ్మ విన్నారా? పిల్లలు లేని వాళ్ళని సూటుబాటు మాటలని, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం, ఏమండి, ఆశీర్వదించేటప్పుడు దూరం పెట్టడం, ఇవన్నీ ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అందుకే హన్నాని పెనిన్న ఎప్పుడు విసిగిందా ఉండేదంట, నువ్వు గొడ్రాలివి అని. అమ్మ అర్థమవుతుందా? ఎంతో అవమానం పొందింది హన్న. అలాగే ఈ యొక్క సారా కూడా ఎంతో అవమానం పొందింది, ఎన్నో దినాలు ఏడుస్తూ బ్రతికింది. అందుకే కొడుకు పుట్టిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తుంది హన్న,
ఏమండి, దేవుని కొరకు ఒక సాక్ష్యం చెప్తుంది. 21వ అధ్యాయంలో ఆ మాట చక్కగా రాయబడి ఉంటది. 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా అంటుంది, దేవుడు నాకు నాకు నవ్వు కలగజేసను, వినువారల్లా నా విషయమై నవ్వుదురు అనుకున్నాడు. ఏం కలగజేశాడంట అంటే అప్పటిదాకా సారా జీవితంలో ఏం లేదు, ఆస్తి ఉందా లేదా, ఇంట్లో పనులు ఉన్నారా లేదా, అన్ని ఉన్నాయండి, నవ్వు లేదు, సంతోషం లేదు. ఏమండి, ఇస్సాకు పుట్టినప్పటి నుంచి ఆమె నోట నవ్వు ఉంది, చిరునవ్వు కలుగుతూ ఉంది, సంతోషంగా గడపగలుగుతూ ఉంది, హ్యాపీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అడుగుతున్నాడు, ఆ కొడుకుని నాకు బలిస్తావా, ఆ కొడుకుని తెచ్చి నాకు ఇచ్చేస్తావా అని అడిగినప్పుడు తెల్లవారుజామునే లేసి గాడికి గంత కట్టిందంట. ఏమన్నా ఇంతకీ భార్యకి చెప్పి ఉంటాడంటవా? మాట్లాడలేదండి. ఒకవేళ చెప్తే కనుక సీన్ ఎలాగుంటో చెప్పనా? అబ్రహాం గారు కనుక సారా దగ్గరికి వెళ్ళి, సారమ్మ దేవుడు రాత్రి నాకు కళ్ళ మాట్లాడి నీ కొడుకుని బలిమ్మనంటే, ఏంది కొడుకుని బలిస్తావు, నిన్ను బలిస్తానంటదా? స్తోత్రం చెప్పండి. కొడుకుని బలిస్తావు, కొడుకుని నిన్ను ఇస్తా బిడ్డ, జాగ్రత్తగా ఉండబోతా అంటది. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదండి. అందుకే మీరు అసలు పిచ్చిదిరా, ఇంతకు ముందే నా ఉసిరి నీకు తగిలిన రాకంది, ఇప్పుడు కనుక బలి అన్నావంటే కనుక నన్ను బలిస్తుంది అని చెప్పి తీరా దేవుడికి ఇచ్చిన తర్వాత నన్ను బలిచ్చిన బాధ లేదు, ముందు చెప్తే ఆపేస్తుందని భార్యకి చెప్పకుండా తెల్లవారుజామునే, మళ్ళీ ఎలుగొచ్చాక లేస్తాము లేసింది. అందుకని తెల్లవారుజామున ఆమె కన్నా ముందు లేసి గాడిది గంత కట్టి కొడుకుని చేతితో పట్టుకుని బయలుదేరిండు. ఎక్కడికి? దేవుడు అడిగాడని ఇవ్వడానికి. అబ్బాయి ఎంత విధేయత అండి అబ్రహాముది, ఎంత విధేయత. దేవుడు చెప్పాడని, ఏమండి ఒకప్పుడు దేశాన్ని వదిలొచ్చాడు, దేవుడు చెప్పాడని తనకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి తండ్రి సమాధిని వదిలొచ్చాడు, దేవుడు చెప్పాడని లేక పుట్టినటువంటి కొడుకును కూడా దేవుని కోసం అప్పగించడానికి ముందుకు వచ్చాడు. అలాంటి విధేయత అబ్రహాములో ఉంది కాబట్టి అబ్రహాము దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు అబ్రహాముకి అంత గొప్ప దీవెన ఎలా పొందాడురా అంటే అబ్రహాములో ఆ విధేయత ఉందండి. ఈరోజు అలాంటి విధేయత మనకుంటే మనల్ని ఎందుకు దీవించాడు దేవుడు, మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? దేవుని మాట మీద మనం ఎవరు విధేయత చూపించం కాదు కదా, ఎవరు తిరుగుబాటు చేస్తాం అట్లా. స్తోత్రం చెప్పండి. తిరుగుబాటు. ఒకవేళ అదే కళ మనకు వచ్చింది అనుకోండి, పొద్దున్నే లేసేమంటాం తెలుసా, నాకు పీడకళ వచ్చింది అక్కడ రాత్రి. ఈ కళ చెప్పట్లేదండి. ఒకవేళ దేవుడే కనుక రాత్రికి రాత్రి ఏమండి ఇట్లాంటిది ఏదైనా మాట్లాడి, నీ కొడుకుని నాకు ఇచ్చే, లేదా నీ పొలం నాకు ఇయ్యి, నీ ఇల్లు అమ్మేసి నాకు కానికి, ఇట్లాంటి మాట్లాడి అనుకో, పొద్దున్న వేసేమంటాం తెలుసా, ఇదేంటి నాకు ఇలా కళ వచ్చింది, చిచ్చి పీడ కళ వచ్చింది నాకు. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అబ్రహాముకి మనకున్నటువంటి డిఫరెన్స్, తేడా అంత వ్యత్యాసం ఉంది. అబ్రహాముతో దేవుడు స్వయంగా మాట్లాడాల, కళ్ళలో మాట్లాడినట. హల్లెలూయా. కళలో మాట్లాడుతానే లోబడుతున్నాడండి. ప్రతిరోజు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు వాక్యం సూటిగా నీ గుండెల్లోనికి దేవుడు గుచ్చి మరి తట్టి మరి మాట్లాడుతున్నా మనం విధేయత చూపించలేకపోతున్నాం. అందుకే దేవుని ఆశీర్వాదాలకి మనకి తూర్పుకి పరవట ఎంత దూరమో అంత దూరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అమ్మా, దేనికి దూరం? తూర్పు పడమని ఎప్పుడైనా కలుస్తాయా? ఇలాంటి ఆశీర్వాదాలు మనకు కూడా అందుకే రావట్లేదండి. ఈరోజు మనం దీవించబడాలంటే అలాంటి విధేయత మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాయింట్ చెప్తాను. మా రెండవ పాయింట్ ఏంటండి? రెండవ గుణం ఏంటంటే, ఈ యొక్క అబ్రహాము గారు విధేయత కలిగినోడే కాదు. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఒక ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. ఎక్కడుంటే అక్కడ, ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఒక ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించుకునేవాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి. అందుకే అబ్రహాం గురించి 12వ అధ్యాయంలో చూడండి, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క బలిపీఠాన్ని కట్టాడు. ఏమంటే ఆ బలిపీఠం దగ్గర ప్రార్థించే గుణం కలిగినోడు. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థించడమే కాదండి, అబ్రహాము యొక్క భార్య ప్రార్థన చేసేది. స్తోత్రం చెప్తామా? అమ్మ వింటున్నారండి? అబ్రహాం భార్య ఎవరండి? ఒక ప్రార్థన పుర్రాలు సారా. అందుకే 1 పేతురు 3వ అధ్యాయంలో సారాను ఒక మాదిరిగా తీసుకొని అంటాడు.
స్తోత్రం చెప్దామా? సారాకు మీరు పిల్లలైతే సారా వంటి విధేయత మీరు చూపించండి అంటాడు స్త్రీలకు రాస్తూ. స్తోత్రం చెప్పండి. సారా ఒక ప్రార్థనా పరురాలు. ఏమండి, అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు. సాయంకాలమున, ప్రతి సాయంకాలమున పొలంలోనికి వెళ్ళి ధ్యానించేవాడంట. 24వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, అబ్రహాం యొక్క రెండో భార్య ఎవరు? హాగరు. హాగరు గొప్ప ప్రార్థన పరురాలు. ఏమండి, హాగరు మొదటి నుంచి ప్రార్థన పరురాలు కాదు. ఆమె ఐగుప్తు దేశానికి చెందింది. అబ్రహాము దగ్గరకు వచ్చింది, ప్రార్థించడం నేర్చుకుంది, ప్రార్థన పరురాలు అయింది. ఏమండి, మీకు ఎలా తెలుసు అయ్యారు అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో ఆమె ప్రార్థనా జీవితం రాయబడి ఉంటుంది. దేవునికి ఏమండి ఆ యొక్క హాగరు ఒక మంచి పేరు పెట్టిందండి. ఏంటా పేరు తెలుసా మీకు? చూచుచున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసిన, మన పాట పాడతాం. ఆ పేరు పెట్టింది హాగరు. స్తోత్రం చెప్దామా? ఏమండి, ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి. దేవుడు తన కష్టాన్ని చూశాడని చెప్పి చక్కగా దేవునికి గొప్ప పేరు పెట్టుకుంది. హాగరు యొక్క కొడుకు ఎవరు? ఇస్మాయేలు. ఇస్మాయేలు ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి మాట్లాడింది. ఏమండి, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హాగరుతో దేవదూతలు వచ్చి మాట్లాడంటే ఆ చిన్నవాణి మొర దేవుడు విన్నాడు. నేను విన్నాను అని దేవదూత వచ్చి మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, ఇస్మాయేలు ప్రార్థనా పరుడు, హాగరు ప్రార్థనా పరురాలు, ఇస్సాకు ప్రార్థనా పరుడు, సారా ప్రార్థనా పరురాలు. దేవుని బిడ్డలారా, చివరికి అబ్రహాం ఇంట్లో పన్నోడు ఎవరమ్మా? అబ్రహాం ఇంట్లో పన్నోడు ఎవరో? ఎలియాజరు. స్తోత్రం చెప్పండి. ఎలియాజరు ఆదికాండం 24వ అధ్యాయము ఏమండి 8, 9, 10 వచనాల్లో రాయబడి ఉంటది. అతడు ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఇంట్లో పన్నోడు ప్రార్థన పరుడండి. ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన పరుడో తెలుసండి. అతడు ప్రార్థన ముగించక ముందే దేవుడి దగ్గర సమాధానం వస్తుంది. అంటే అబ్రహాం ఇంకెంత ప్రార్థన పరుడు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు స్కూల్లో ఉన్న స్టూడెంటే ఏమండి అందరిని ఆశ్చర్యపరచగలిగినంత విధంగా తను చెప్పగలుగుతున్నాడంటే అతను నేర్పించిన టీచర్ ఎంత టాలెంటెడ్. అర్థమైందండి? ఇప్పుడు మాస్టర్ ఎంత టాలెంటెడ్గా ఉంటే స్టూడెంట్ అంత నాలెడ్జ్ సంపాదిస్తుంది. ఇప్పుడు అబ్రహాం యొక్క పనుడే అంత ప్రార్థనా పరుడైతే అబ్రహాం ఎంత ప్రార్థనా పరుడో. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్పనా? అబ్రహాం కోడలు కూడా ప్రార్థన. అబ్రహాం కోడలండి రెబెకా. స్తోత్రం చెప్పండి. రెబెకా గొప్ప ప్రార్థన పరురాలు. ఏమండి, కడుపులో ఉన్నటువంటి కవల పిల్లలు పెనుగులాడుతూ ఉంటే, పురిటి నొప్పులు వస్తూ ఉంటే, ఈ విషయమే నేను దేవుణ్ణి అడుగుతానని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎలాగున్నారో తెలుసండి. హాస్పిటల్కి వెళ్తారు. అమ్మా నువ్వు కన్స్యూమ్ కంగ్రాచులేషన్స్, నీకు బెడ్ రెస్ట్ అవసరం అంటారు డాక్టర్ గారు. ఇక అంతే. 6 రోజు నుంచి మళ్ళీ మందిరంలో కనబడడం ఇంకా రేరుగా. ఆవిడ రాధిక మందిరానికి. ఒకవేళ పాస్టర్ గారు వెళ్ళి ఏమ్మా రావట్లేదు అన్నావు అనుకో, బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఏ రెస్ట్ చెప్పట్లేదేంటి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏమైనా ఎరగబడి పని చేసేది ఏమైనా ఉంటుందా? ఇక్కడ రెస్టే కదా, దేవుని మాటలు వింటున్నాయి కదా. స్తోత్రం చెప్పండి. ఏమైనా బరువులు మొత్తం అయింది మొయ్యుగా. ఇక్కడికి వచ్చి బరువులు మోసేది ఏముంటదిగా. ఏమండి అంటే బెడ్ రెస్ట్ అంటే ఇంకా ఇంట్లో పరుపుకు పరిమితం అవుతున్నావా? మరి ముచ్చట్లేస్తావుగా బయటకు పోయి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమండి ప్రెగ్నెంట్ అయిన 1-2 నెలలకే మందిరాలు మానేసే వాళ్ళు ఉంటే, పురిటి నొప్పులు వస్తుంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసిందంట. ఎంత ప్రార్థన పర్రాలండి, ఎంత గొప్ప ప్రార్థనా జీవితం అండి ఇది కాదు. స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ప్రార్థన పరులు. ఎలా వచ్చింది వాతావరణం, ఎలా వచ్చింది భక్తి? అబ్రహాము నేర్పించుకున్నాడు. ఈరోజు ఇంట్లో భార్య ప్రార్థనకు వస్తే భర్తనాడు చెప్పదు. ఈమె ఇక్కడ ఏం జరిగిందో కూడా కనీసం ఇంట్లో చెప్పదు. స్తోత్రం చెప్పండి. ఏమంటే పిల్లలు ప్రార్థన చేసినా చేయకపోయినా పట్టించుకోరు. పిల్లలు ఎట్టా తిరుగుతున్నాడు కూడా వీళ్ళకి అర్థం అవుతుంది. ఈరోజు అబ్రహాము వంటి దేవుని నీకు కావాలంటే అబ్రహాములాగా కుటుంబాన్ని దేవునితో కట్టుకోగలగలరు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో తెలుసమ్మా అబ్రహాము కోసం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో కుటుంబ విషయంలో దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18, 22 కాదు, 18వ అధ్యాయము 19వ వచనం.
ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తను నీతి న్యాయాలు జరిగించడం కాదండి, తన పిల్లలు తన ఇంటి వారు కూడా నీతిగా బతకడానికి అబ్రహాము వారికి నేర్పిస్తున్నాడంట. అబ్రహాము వారిని కట్టుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. అందుకేనండి అబ్రహాము పిల్లలు దీవించబడ్డారు. ఈరోజు అబ్రహాముకు ఉన్నటువంటి దీవెన మనకు కలగాలంటే అబ్రహాము లాగా ఒక ప్రార్థనా వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలా, మనం తెచ్చుకోవాలా, మనమే కలగజేసుకోవాలా. స్తోత్రం చెప్పండి. కొన్ని ఇళ్లలో ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో రచ్చ జరుగుతూ ఉంటది, గొడవ జరుగుతూ ఉంటది. నాకు మనశ్శాంతి లేదన్న అంటూ ఉంటారు, నాకు నెమ్మది లేదన్న అంటూ ఉంటారు. ఏమండి, ఆ స్థితి ఎవరు కలగజేసుకుంటున్నారు? ఇంట్లో ఉన్నటువంటి మనమే కదా. ఒకరి మీద ఒకరు అరుచుకొని, ఒకరి మీద ఒకరు కరుచుకొని, ఏమండి ప్రతి చిన్నదానికి ప్రెస్టేషన్ అయిపోయి, దేవుని బిడ్డలారా ఏమండి అవన్నీ కూడా ఏమండి మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురైపోయి నెమ్మది కోల్పోతూ ఉన్నారు. లేదు లేదు, ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా ప్రార్థన అనే దూపం తప్పకుండా ఉండాల్సిందే. నీ కుటుంబం అంతటిని దేవుని సన్నిధిలో కూర్చుని పెట్టాల్సిందే. వాక్యం నేర్పించుకోవాలా, పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించాలా, దేవుని సన్నిధిలో పెంచుకోవడం మనం పెంచాలా, దేవుని సన్నిధిలో కూర్చుని పెట్టడం పిల్లలకు నేర్పించాలా. అబ్రహాం అది చేశాడు. ఇక మాట చెప్తున్నా ఉండండి, అబ్రహాముతో పాటే లోతు కూడా వచ్చాడు. వీళ్ళిద్దరు జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది. అమ్మా, అబ్రహాముది లోతు ప్రయాణం ఒకసారి కదా స్టార్ట్ అవుతుంది. భక్తి ఒకే రోజు స్టార్ట్ అయింది కదా. కాబట్టి దేవుడు పిలవగానే ఈయన బయలుదేరాడు, వెనకాల లోతు కూడా. ఇద్దరు భక్తి ఒక రోజే స్టార్ట్ అయింది, ఇద్దరు జర్నీ ఒక రోజే స్టార్ట్ అయింది, ఇద్దరు ప్రయాణం కూడా ఒకే విధంగా జరిగింది. ఒకే స్థలానికి వచ్చారు, ఒకే చోట కాపురం అన్నారు. అబ్రహాం ఏమో తన కుటుంబానికి, తన పిల్లలకు, తన పని వాళ్ళకి, తన ఇరుగు పొరుగు ఉన్న ప్రతి ఒక్కరికి దీవెనగా మారాడు. ఈరోజు ప్రపంచానికి దీవెనగా మారాడు అబ్రహాము. కానీ లోతు కనీసం తన పిల్లలనే రక్షించుకోలేకపోయాడు, తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడండి లోతు. ఏంటి వ్యత్యాసం ఎలా వచ్చింది? ఎందుకంటే అబ్రహాము దృష్టి అంతానేమో ఆత్మీయ జీవితం మీద పెట్టాడు. ఏమండి, నా పిల్లలను ఒక క్రమమైన విధానంలో దేవుల్లో పెంచుకోవాలనుకున్నాడు. లోతు దృష్టి అంతానేమో కొండెక్కి ఎక్కడ పచ్చగుందా అని ఎత్తుకొని పచ్చగున్న స్థలాలకు వెళ్ళి అక్కడ బతకడం మొదలెట్టాడు. కానీ నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు లేదా, నా కుటుంబం మీద దేవుని కృప ఉందా లేదా, నా కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి విరోధంగా ఉంటున్నానా, మంచిగా ఉంటున్నానా, నా భార్య ప్రవర్తన ఎలా ఉంది, నా పిల్లల ప్రవర్తన ఎలా ఉందనే కనీస అవగాహన లేనటువంటి బ్రతుకు లోతు గారు జీవించారు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇప్పుడు దాకా అబ్రహాము పిల్లల కోసం చెప్పు, భార్య కోసం చెప్పాను కదా, మరి లోతు కోసం కూడా ఒకసారి చెప్పనా? ఏమండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠం కట్టాడు. ఏం చేయాలన్న దేవుణ్ణి అడిగాడు. అయ్యా చేయమంట వద్దంట వాడిని ప్రతి దానికి పర్మిషన్ అడిగాడు. మరి లోతు అడిగాడా? 13వ అధ్యాయం వేరైపోయేటప్పుడు నువ్వు తూర్పుకి వెళ్తా, నేను పడమటికి వెళ్తానని అబ్రహాం చెప్పగానే ఏం చేశాడు లోతు? ఒక కొండ ఎక్కి చుట్టూ చూశాడంట, పచ్చగున్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అనేదన్నా ప్రార్థన చేశాడా? చెప్పట్లేదండి. చీట్లా తనకు కావాల్సింది ఏంటంటే గడ్డి కావాలా. ఏం కావాలి? ఎందుకు గడ్డి? గొర్రెలు మేకలకి మేత కావాలి. స్తోత్రం చెప్పండి. ఏమండి ఇంగ్లీష్లో గ్రాస్ అంటారు కదా. అబ్రహాం ఏమో గ్రేస్లో ఉన్నాడు, లోతేమో గ్రాస్ వెనకాల పరిగెత్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీకు గ్రేస్ కావాలా, గ్రాస్ కావాలా? ఏమండి, గ్రేస్ కావాలంటే దేవుల్లో నిలబడాల్సిందే, దేవునికి అప్పగించుకోవాల్సిందే, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాల్సిందే. గ్రాస్ అంటే పనిపాట్లు, గ్రాస్ అంటే ఈ లోకపరమైనటువంటి బిజీ షెడ్యూల్స్. దేవునికి దూరం అయిపోవడానికి నువ్వు ఏదైతే బిజీ అయిపోతున్నావో ఆ బిజీలోంచి కాస్త సమయాన్ని నువ్వు కేటాయించి దేవుని కొరకు నిలబడగలిగినప్పుడు నీ మీద దేవుని కృప ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి లోతుకి ప్రార్థించాలనేటటువంటి తపన లేదు. రెండోది, లోతు భార్య ఎలాంటిదండి? వెనక్కి తిరిగి చూస్తుంది, దేవుడు చూడదన్న వాటి వైపు చూస్తుంది లోతు భార్య. ఏమండి, మూడోది, సాయంకాలం వచ్చి చెప్పాడంట, ఇది ఈ పట్టణాన్ని నాశనం చేస్తా బయటికి రా అంటే తెల్లవారుతున్నప్పటికీ వాళ్ళు బయటకు రావాలని మనసాలకు లేదు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలకు లోబడే గుణం వీళ్ళకే లేదు. స్తోత్రం చెప్పండి. బయటికి వస్తే నా దేవుడు ఉండొద్దు అన్నాడు, ఇక్కడ నేను మానేస్తాను అనే స్వభావం వాళ్ళకి లేదు.
లోతు పిల్లలు ఉన్నారండి. ఎవరు? ఇక వాళ్ళ కోసం చెప్పుకోవాలంటే ఇంకా దారుణం. స్తోత్రం చెప్పండి. ఏమండి 19వ అధ్యాయంలో మాట ఉంటుందండి. ఆ మాట జ్ఞాపకం చేస్తాం. 14 వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళు, పెండ్లాడిన అల్లుల్లా పెండ్లాడబోయే అల్లుల్లా ఎక్కడున్నారు? ఇంటి బయట ఉన్నారండి. ఏమన్నా అర్థం ఉందా? ఇంకా పెళ్లి జరగలా, అల్లుళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏమండి అబ్రహాం ఏమన్నా బంధువులు వాళ్ళు? మరి ఆడ నుంచి వచ్చారు అల్లుళ్ళు? బహుశా లవ్ అఫేర్ అనుకుంటా. ఇంట్లో ఒప్పించుకొని ఉంటారు పిల్లలు. డాడీ నేను ఈయన ప్రేమించిన, డాడీ ఈడంటే నాకు ఇష్టం, అంటే మంచిది బిడ్డ పెళ్లి చేద్దాం అంటే ఇంకా ఏమంటే విచ్చలవిడితనం ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇంట్లో అందరికి తెలిసిపోయింది కదా, పర్లేదు అంటే డైరెక్ట్గా అల్లుళ్ళు ఇంటికి వస్తున్నారు, పోతా ఉన్నారు కూతురు దగ్గరికి. అంత దారుణం అండి. ఎలాంటి పరిస్థితులు? ఇస్సాకుకు పెళ్లి సంబంధానికి పంపించాడు, కానీ ఇస్సాకుకి చెప్పాడు అబ్రహాం? చెప్పలా. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉంటే ఇక్కడ 24వ అధ్యాయంలో ఉంటుందండి ఆ మాట. 63 వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటులు వచ్చుచున్నాను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటిల మీద నుంచి దిగి, మనలను ఎదుర్కొనేటకు పొలంలో నడుచున్న మనుషుడు ఎవరని దాసుని అడగగా, అతడు చెప్తున్నాడు, ఆ పన్నుడు అన్నాడు, ఇతడు నా యజమానుడు అని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకున్నాడు. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. అంటే అప్పుడు నాకు తెలియదండి, నేను నీకు పెళ్లి సంబంధానికి వెళ్తున్నా, అక్కడి నుంచి భార్యని నమ్మన్నాడు, అక్కడి నుంచి తెచ్చినటువంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ అబ్రహాము గారు ఇస్సాకుతో చెప్పలేదు. అసలు ఏం జరిగింది, ఏం చేశారు, అసలు ఆ స్త్రీ ఎవరు, ఆమెను ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవన్నీ పన్నోడు చెప్పాడంట ఇస్సాకుకి. స్తోత్రం చెప్పండి. మరి ఇస్సాకు ఏం చేశాడు తెలుసండి? ఇక్కడ రాయబడి ఉంటుందండి. అట్లు ఇస్సాకు 67 వచ్చిన ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకు భార్యను ప్రేమించాడు. అమ్మ విన్నావా? పెళ్లి చేసుకొని పెళ్ళైన భార్యను ప్రేమిస్తున్నాడు. మరి లోతు పిల్లలు ఎవరిని ప్రేమిస్తున్నారు? పెళ్లి కాకుండానే ఇంకొకరిని ప్రేమిస్తున్నారు. ఏమండి వీళ్ళ ఆత్మీయ జీవితాలు చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నాయి. ఒకే రోజు ప్రారంభించబడ్డారు, ఒకే రోజు ఆత్మీయ జీవితంలోకి వచ్చారు, ఒకే ప్రయాణం, ఒకే భక్తి జీవిత విధానం. మరి ఎట్లా ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే అబ్రహాము యొక్క యాస, అబ్రహాము యొక్క ఏమని ధ్యాస ఇదంతా కూడా నా దేవునికి ఇష్టమైనట్లు నేను బ్రతకాలి, నా దేవుడు నన్ను మెచ్చాలి, నా దేవుని కొరకు మేము ఏమండి యథార్థంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని తపన ఉంది. లోతుకి అది ఏం లేదు. లోతుకి ఎంతసేపు చూసినా గొర్రెలు పెంచుకోవాలి, ఆస్తి పెంచుకోవాలి, ఒక పలుకుబడి పెంచుకోవాలి. 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ఏమండి సొదొమ గమని దగ్గర కూర్చున్నాడు లోతు. ఏమండి ఈ 19వ అధ్యాయంలో అక్కడ అంటారు వాళ్ళందరూ, ఒరే వీడు ఎక్కడి నుంచో వచ్చి మన మీద తీర్పు తీర్చాలని చూస్తున్నాడు రా అంటే ఏమయ్యాడు లోతు? ఆ దేశంలో ఒక తీర్పు అయ్యాడు, ఒక పెద్ద మనిషి అయ్యాడు, ఒక అధికారి అయిపోయాడు. అంటే అధికారం సంపాదించడానికి లోతుకు మనసు ఉంది, ఆస్తులు సంపాదించడానికి మనసు ఉంది, అన్ని కూడబెట్టుకోవడానికి మనసు ఉంది, కానీ ప్రార్థన చేయడానికి మనసు ఉందా? పిల్లల్ని ఆత్మీయతలో పెంచాలని మనసు ఉందా? లేదండి. అందుకే తర్వాత కాలంలో లోతు పిల్లలు చెడిపోయారు. లోతు పిల్లలు ఎవరి చివరికి తండ్రితో పాపం చేయాలనే ఆలోచన విధానాన్ని దిగజారిపోయారు. అంత దారుణం. వాయు వరుసలు తప్పి ప్రవర్తిస్తున్నారు లోతు పిల్లలు. ఎందుకు వారికి సరైన ఆత్మీయ పాఠాలు నేర్పించలేదు. లోతు నేర్పించే వాళ్ళ దగ్గర ఏమో ఉండనివ్వలేదు. అట్లేదు. లోతు నేర్పలేదు. పోనీ అబ్రహాం నేర్పిస్తున్నా అక్కడ ఉండనిచ్చారా? నువ్వు నేర్పు వాళ్ళ దగ్గర నుంచి దూరం చేస్తావు, ఇంక పిల్లలు ఎట్లా బాగుపడతారు? ఆలోచించేయండి. స్తోత్రం చెప్దామా? గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని సంగమా, ఏమండి లోతు చెడిపోవడానికి, లోతులో ఈ పాపపు ఆలోచనలు, కుటుంబంలో ఈ పాపం ఎంటవడానికి కారణం ఏందో తెలుసా? దురాశ. యాసమ్మ దురాశ. ఇంకా ఏదో సంపాదించాలనే ఆశ అబ్రహామును బదులు లోతును దూరంగా తీసుకెళ్ళిపోయి ప్రార్థనకి, సహవాసానికి దూరం చేసింది. పాపంలో పడిపోయాడు, పిల్లలు చెడిపోయారు, ఏమండి భార్య చెడిపోయింది. చివరికి ఒక శాపగ్రస్తమైన జనాంగానికి లోతు తండ్రి అయ్యాడు. మరి అబ్రహాము నీ మూలంగా ప్రపంచ దేశంలో ప్రతి వంశము దీవించబడినని, ఏమంటే ఆశీర్వదించబడిన వాళ్ళకేమో అబ్రహాము తండ్రి అయితే శాపగ్రస్తులకేమో లోతు తండ్రి అయ్యాడు. ఎంత దారుణం అండి.
అమ్మ వింటున్నారా? ఎంత దారుణం. ఈరోజు అబ్రహాంలో ఉన్న రెండో గుణం చెప్తున్నా. ఏంటి రెండో గుణం? రెండో గుణం ఏంటండి? ఏమండి? తన చుట్టూ ఒక ఆత్మీయ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం. స్తోత్రం చెప్తామా? ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక ఆత్మీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలా. ప్రతిరోజు ప్రార్థించడం, పిల్లలతో ప్రార్థన చేయించడం, పిల్లలను భక్తిలో పెంచుకోవడం, ఏమంటే పాపానికి, వ్యసనాలకి పిల్లలను దూరం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు ఎలా దీవించాడో మనల్ని అంతకన్నా ఎక్కువ దీవిస్తాడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 2 మాటలు చాలు. వచ్చే వారం మరికొన్ని మాటలు మనం విందాం. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పుకుందామా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది 2 మాటలు? మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటి? అందరు చెప్పాలి. మొదటి మాట ఏంటి? అబ్బే వెనకాల చెప్పట్లే. ఏందమ్మా? విధేయత. ఏంటి? దేనికి విధేయత? దేవుడు చేయమన్న పని చేయాలి. దేవుడు వద్దన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రావాలి. అది నీకు బాధ కలిగించేదైనా, నీకు దుఃఖం కలిగించేదైనా దేవుడు వదలమంటే వదిలేయాలి అంతే. దేవుడు వద్దన్న పనికి నువ్వు పోవద్దు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ యోహాను గారు బోధ చేస్తా, ఇదిగో ఉద్యోగస్తులారా, సైనికులారా, పరిసయ్యులారా, సుంకర్లారా, మీరు ఇలాగ ఉండండి అన్నారు. బహుశా మహేష్ గారికి ఆ వాక్యం బాగా పట్టుకుని ఉంటుంది. యోహాను గారి బోధ. ఏమండి? మీరు లంచం తీసుకోవద్దన్న మాట అక్కడ ఉంటుంది. అక్కడ మీకు వచ్చినటువంటి జీతాలతో మీరు బ్రతకండి, కానీ లంచం తీసుకోవద్దన్న మాట అక్కడ ఉంటుంది. తెలుసా మీకు? ఏమండి? అక్కడ సైనికులను చూపించి, అటు సైనికులు అంటే పోలీసులు చూపించి, మీకు వచ్చిన జీతాలతో మీరు తృప్తి పొందండి, కానీ లంచం తీసుకోవద్దు అంటాడు దేవుడు. బోధ. బహుశా బోధ ఆయన పట్టుకుని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ బోధకు విధేయత చూపించాడు. సంపాదించడానికి అవకాశం ఉన్నా చెప్పట్లేదండి. ఆయన ఊ అంటే లక్షలు వచ్చి పడతాయి చేతులు, కానీ నా దేవునికి వ్యతిరేకంగా నేను సంపాదించకూడదు, నా దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయకూడదని విధేయత చూపించాడు. కాబట్టి ఈరోజు ఆయన ద్వారా ఎన్ని సంఘాలమ్మా? 303 సంఘాలు కట్టాలి. స్తోత్రం చెప్పండి. విధేయత చూపించు. కనీసం నీ కుటుంబం అన్నా కట్టబడదా? సరే, నువ్వు సంఘాలు కట్టలేకపోవచ్చు, కానీ నీ కుటుంబం, నీ పిల్లలన్నా కట్టబడరంటావా? తప్పకుండా కట్టబడతారు. రెండో మాట, ఆత్మీయ వాతావరణం ఏర్పాటు చేయి. ఆత్మీయతతో ఉండు. నువ్వు ఆత్మీయత నీలో ఉందో లేదో చెప్పడానికి ఒక చిన్న మాట చెప్పమంటారా? చిన్న మాట, ఇంక రెఫరెన్స్లు గట్రా ఏం చెప్పను, కానీ ఒక మాట ఏంటంటే, మా ప్రార్థన పెట్టుకుందాం అనగా వామ్మో మళ్ళీ ప్రార్థన అనిపిస్తుంది అంటే నువ్వు ఆత్మీయతలో దిగజారిపోతున్నావు అని అర్థం. అలా చెప్తున్నాను అక్క. ఈరోజు ప్రార్థన ఉంది, సాయంత్రం అనగానే నీకు ఏ ఆలోచన వస్తుంది? వామ్మో వస్తుందా? వామ్మో మళ్ళీ ప్రార్థన అనుకున్నావా? అయితే నీకు ఆత్మీయ జీవితం పట్ల ఆశ లేదు. నీకు ఏదో ఒరిపించుకొని పోతామని వస్తున్నావు, నలుగురు ఏమంటారో అని వస్తున్నావు, పాస్టర్ గారి కోసం వస్తున్నావు అంతే. కానీ నీకు దేవుని మీద భక్తి కలిగినోడు ప్రతిరోజు భక్తి చేస్తాడండి. వామ్మో వాయ్యా ఉండవు. స్తోత్రం చెప్పండి. ఏమండి? నీకు దేవుని ఆశీర్వాదాలు అర్థం కావట్లేదు కాబట్టి వామ్మ అంటున్నావు. ఇప్పుడు ఏమండి? మళ్ళీ ఒకసారి ఆటో దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు అప్పుడు దాకా అలసిపోయి ఉన్నప్పటికీ ఇంకొకటి వచ్చి దారుణంగా వస్తావన్నా, ఎప్పుడు 500 ఇచ్చి వాడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు అనుకో, ఓపిక లేకపోయినా పోతాడు. అమ్మ అర్థమైందా? నేను రానంటాడు, ముందు ఓపిక లేదంటాడు. అన్న 500 కాదు కానీ 1000 ఇస్తానంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఓపిక చేసుకుని అన్న నాకు ఓపిక లేదు కానీ నీ కోసం వస్తాను అంటాడు. వెళ్ళిది ఆయన కోసం కాదు, ఎందుకే ఎవరి కోసం? ఇంకొక 500 వేసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. అలాగే అలా నీకు ఓపిక లేనప్పుడు దేవుడు ఇవ్వడం మానేస్తాడంటవా? అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు అర్థం కావట్లేదు కాబట్టి వామ్మో వాయు అని అనుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన కోసం నువ్వు సంతోషించగలిగితే నీ ఆత్మీయ జీవితం బాగున్నట్టు. వామ్మో వాయు అన్నావంటే నువ్వు ఆత్మీయతలో దిగజారిపోతున్నావు, పడిపోతున్నావు. కొంచెం జాగ్రత్త కలిగి ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది. లేకపోతే లోతులాగా శాపగ్రస్తమైన జనాంగానికి తండ్రిగా ఏమండి ఆ కుటుంబాలు మన అయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుదామా? ప్రార్థన.